పాకిస్తాన్కి తాలిబాన్లు మామూలు షాక్ కాదు, దారుణమైన షాక్ ఇచ్చారు. పాకిస్తాన్లో అణుబాంబులు తయారు చేసే శక్తి ఉన్నటువంటి వాళ్ళు అత్యంత పరిమితం. అది కూడా చైనాకి సంబంధించిన అణుశాస్త్రవేత్తలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధ శాస్త్రవేత్తలకి శిక్షణ ఇస్తూ వాళ్ళకి తోడుంటారు. ఇట్లా ట్రైన్ అయినటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి చైనా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పటికీ పర్యవేక్షణ వాళ్ళదే ఉంటుంది. అణుబాంబులు పాకిస్తాన్లో తయారు చేయించి చైనా పట్టుకుపోతుంది అన్నటువంటి చర్చ కూడా ఉంది. అది నిజమో కాదో తెలియదు. అది పక్కన పెడితే ఇట్లాంటి అణుశాస్త్రవేత్తలు 14 మందిని పాకిస్తానీ న్యూక్లియర్ సైంటిస్ట్స్ని తాలిబాన్లు ఎత్తుకుపోయారు. పక్కన పాకిస్తాన్కి తాలిబాన్లకి గొడవ జరుగుతున్నటువంటి వేళ ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. న్యూక్లియర్ సైంటిస్ట్స్ పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ దగ్గర ఉండగా వాళ్ళందరినీ ఎత్తుకుపోయారు. దాన్ని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ సైంటిస్టులందరూ మా అదుపులో ఉన్నారన్నటువంటి విషయాన్ని అధికారికంగా హైలైట్ చేసింది. వాళ్ళని విడిచిపెట్టాలంటే మా డిమాండ్లు నెరవేర్చాలి. ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు తాలిబాన్లకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అట్లాగే పాకిస్తాన్ పోస్టుల్ని తీసేయాలి ఆ ప్రాంతంలో, అలా అయితేనే వదిలిపెడతాం అన్నటువంటిది అధికారికంగా కాగితం రాసియమంటుంది. ఇప్పుడు కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. ఇప్పుడు పోతే పోయారని వదిలేద్దామంటే వీళ్ళ అణు వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. అలాగని వాళ్ళని విడిపిద్దామంటే ఎక్కడున్నారో తెలియనియరు తాలిబాన్లు. అదే సందర్భంలో ఏదన్నా యుద్ధం చేయాలి అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో అర్థం కాదు. ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉంది పాకిస్తాన్.